ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వెంకరెడ్డి గారు అన్నారు ఆయన దగ్గరికి పోండి అని చెప్తున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నా, 30 లక్షల మంది యువకులకు 3116 అన్నాము. 3000 అంటే 30 లక్షల మంది యువకులు ఆ రోజు మీరు రెచ్చగొట్టుంటే నీ ఫామ్ హౌస్లు ఇల్లు అన్ని కూడా బద్దలు కొట్టేవాళ్ళు. ఇవాళ మాకు 100 రోజులు టైం అడిగిన 100 రోజుల్లోపే అన్నవారిని మీరు చెప్పుతో కొట్టండి. అంత ధైర్యం లేకపోతే బుద్ధిగా ప్రశ్నించండి. మీరు దళితుని ముఖ్యమంత్రి చేస్తే తల తీసేసుకుంటాను. మీ నాయనకి ఇంకా తల ఉందా లేదా? బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కడితే అల్లుడు బిడ్డ వచ్చే మంచి వాళ్ళకు సపరేట్ బెడ్రూమ్ అన్నావు, డైనింగ్ హాల్ అన్నావు, పెద్ద మొత్తం ఇంత కళలు చూపించినావు. ఒక్క ఇల్లు కట్టలేదు ఊళ్ళల్లో, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ ప్రశ్నిస్తున్నారు? అన్నదాతలను పట్టుకొని రైతులను పట్టుకొని రైతు బంధు అడిగాను చెప్పుతో కొట్టున్నట్టవా? ఎన్ని గుండెలురా మీకు? ఎట్ట మాట్లాడతారు? కండకావరమా? కన్ను నెత్తికొచ్చినాయా? ప్రజలని నానేది అట్లా. ఒక్క మాట చెప్తున్న జాగ్రత్త. నోడు దురిసి మాట్లాడటోలారా, చెప్పులు పంటలు పండించే రైతులకు కూడా ఉంటాయి. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి బాగా. రైతుల చెప్పులు ఎట్లుంటాయి? బందోబస్తుకుంటాయి, గట్టిగా ఉంటాయి. ఒక్కటే చెప్పు దెబ్బతో మూడు పళ్ళు ఊసిపోతాయి. దానికోసమైనా మీరు అడిగేది? ఇది మర్యాదనా? ఇది గౌరవమా? ప్రజలను గౌరవించే పద్ధత? నీకు చేత కాకపోతే మాఫ్ చేయండి, జర నేను ఎందుకు చేరిస్తా అని చెప్పాలి. వెళ్తలేదు అని చెప్పాలి, మాకు చేయలేదు అని చెప్పాలి. కానీ అడిగినని చెప్తాను కొట్టాలి. కేసీఆర్ సెలవు నల్గొండ అంటే కేసీఆర్ను తిరగనీయం. ఇంత మోగోళ్ళ కేసీఆర్ను తిరగనియారట. తెలంగాణ తెచ్చిన కేసీఆర్నే తిరగనియారా? ఏమి చేస్తారు? చంపేస్తారద్దా? చంపుతావా? దా వ్యాపారం చంపుతావుదా? కేసీఆర్ని చంపి మీరు ఉంటారా?